విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహామండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కొండరాళ్లు దొర్లిపడకుండా ముందస్తుగా ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గఘాట్ నుంచి దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. దుర్గమ్మకు ఆషాఢం సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. వాహనాలను నిలిపివేసేందుకు రథం సెంటర్, పద్మావతి ఘాట్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే మాత్రం విజయవాడలో ఉన్నటువంటి దుర్గగుడి కొండ చెరువులు అయితే విరిగిపడుతున్నాయి. దీంతో కూడా విజయవాడ ఇంద్రకీలాద్రికి సంబంధించిన అధికారులు అయితే మాత్రం ఘాట్ రోడ్లను మూసివేశారు. కొండపైకి మాత్రం ఘాట్ రోడ్ల నుంచి ఎలాంటి భక్తుల్ని అనుమతించట్లేదు, ఎలాంటి ప్రైవేటు వాహనాలను కూడా పైకి అనుమతించడం లేదు. కేవలం దుర్గగుడికి సంబంధించిన వాహనాలను మాత్రమే, ఏదైతే దుర్గగుడికి చెందిన బస్సు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పైకి అలౌ చేస్తున్నారు. మిగతా వాహనాలు అన్నిటి కూడా కింద ఉన్నటువంటి వినాయక గుడి వద్ద మాత్రమే పార్కింగ్ చేపిస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఏదైతే మెట్ల మార్గాన్ని కానివచ్చు, లిఫ్ట్ మార్గాన్ని మాత్రమే పైకి భక్తులు అలౌ చేస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఈ రోజు వారాహి నవరాత్రులు ముగింపుతో మాత్రం పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆలయానికి చేరుకున్నారు. దీంతో కూడా ఆ ఆలయం పైనటువంటి జరుగుతున్న పూర్వహృతి హారతికి సంబంధించిన వాటికి సంబంధించిన భక్తులు అయితే మాత్రం దర్శనానికి పెద్ద ఎత్తున అమ్మవారు చేరుకుంటున్నారు. ఇటు మాత్రం అయితే మాత్రం కొండ చర్యలు నిన్న గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మాత్రం ఏదైతే రెండో నామకారణం ఉన్నటువంటి ఓంకారం ఉన్నటువంటి సమీపంలో అయితే మాత్రం కొండ చర్యలు కొంచెం విరిగిపడ్డాయి. దాంతో కూడా ఆ ఏరియా మొత్తం కూడా అధికారులు అయితే మొత్తం పూర్తిగా జల్లెడతో అయితే మాత్రం మూసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా చూసుకున్నది మాత్రం ఈ గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకే ఈ కొండ చర్యలు విరుగుపడుతున్నాయని చెప్పేసి దానికి పూర్తిగా కూడా దాన్ని కట్టడి చేసేందుకు మాత్రం అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ ఏదైతే సృజన ఉన్నారో ఆ ఘటన స్థలాన్ని చేరుకోవడం కూడా మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించిన అధికారులతో కావచ్చు, ఇంజనీర్లతో కూడా అక్కడ ఘటన స్థలాన్ని చేరుకొని ఎలాంటి చర్యలు తీసుకుంటే కొండ చర్యలు విరిగిపడకుండా ఉండేందుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని సంబంధించిన అధికారులనే అక్కడ పిలిపించి కూడా సహాయ చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా గతంలో చూసినట్లయితే గత 2-3 సంవత్సరాల క్రితం కూడా ఎలాంటి కొండ చర్యలు ఏర్పడి గతంలో కూడా సీఎం హోదాలో కూడా దుర్గగుడికి జగన్ వచ్చిన సమయంలో కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి కూడా చర్యలు కూడా ఉన్నాయి. దీంతోనే ఇప్పుడుగానే ముందస్తుగానే అధికారులు అలాంటి పెద్ద ఘటనలు జరగకుండానే ఉండేందుకే మాత్రం అయితే గుడి దగ్గర ఈ కొండ చర్యలు విరగపడకుండా మాత్రం ఆలయ అధికారులతో పాటు ఏదే ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం కూడా మొత్తం కూడా దీనిపై నిమగ్నమైందని కూడా చెప్పుకోవచ్చు. సందీప్, యశ్వంత్, అంటే ఘాట్ రోడ్డు మూసివేయడంపై భక్తులు ఏమంటున్నారు, సహకరిస్తున్నారా? రైట్ సందీప్, ఈ విషయం కూడా భక్తులు కూడా ఎంతగానో వాళ్ళకి ప్రాణాలు ఎలాంటి ప్రాణాపాయ దెబ్బలు తగలకుండా, అదేవిధంగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే వాళ్ళకి అన్ని విధాలుగా ఆలయ అధికారులు అయితే చర్యలు చేపట్టారు. మెట్ల మార్గాలతో పాటు లిఫ్ట్ మార్గాన్ని కూడా అందరిని భక్తులను కూడా అలౌ చేసేందుకైతే మాత్రం అధికారులు అయితే పూర్తి చర్యలు చేపట్టారు. ఇటేపు వెళ్తే మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే కేవలం ఆ ఉద్దేశంతోనే భక్తులను ఎవరిని కూడా ఈ ఘాట్ రోడ్ లో అలౌ చేయట్లేదు. దానికి కూడా భక్తులు అయితే మాత్రం సహకరిస్తారని చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఏదైతే మెట్ల మార్గం నుంచి అదేవిధంగా లిఫ్ట్ మార్గానే అందరూ వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఆషాఢ మాసం కావడంతో భక్తులైతే మాత్రం ఆలయానికి అయితే మాత్రం పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. దాంతో కూడా అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ మార్గాల్లో కూడా కొంచెం సాంకేతిక ఎక్కువ మంది దాంట్లో నుంచి ఎక్కి పైకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి కొంతమందినే లిఫ్ట్ మార్గాన్ని వెళ్తున్నారు. అదేవిధంగా మెట్ల మార్గం అయితే మాత్రం అందరిని కూడా కొంతమంది లిమిట్ ప్రకారమే పైకి పంపిస్తున్నారు. వాళ్ళు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు కూడా అధికారులు అక్కడ దగ్గరుండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. సందీప్, యశ్వంత్, అంటే వర్షం ఇంకా ఉందన్న సమాచారంతో ఘాట్ రోడ్ ని ఎన్ని రోజులు మూసివేసే అవకాశం ఉంది? ఈ వర్షాభావం పూర్తిగా తగ్గేంత వరకు కూడా ఈ ఘాట్ రోడ్డు మూసేస్తారు. దాంతో కూడా ఈసారి కొండ చర్యలు విరగపడకుండా పూర్తిగా కట్టడి చేసేందుకు అయితే మాత్రం అధికారులు అయితే పూర్తిగా నిమగ్నమయ్యారు. గతంలో కూడా ఒక ఋతు మంత్రంగా అయితే
సహాయ చర్యలు చేపట్టనేది మాత్రం అధికారుల్లో ఉంది. ప్రతి వర్షాకాలం వచ్చిన సమయంలో కూడా ఈ ఘాటు చర్యలు విరుగుపడుతున్నాయి. మళ్ళీ యథావిధిగా ఘాటు రోడ్లు ముయ్యాల్సి వస్తుంది. ఇలాంటి చర్యలు కాకుండా కూడా ఏదైతే పూర్తిగా కట్టడి ఆ కొండ చర్యలు విరిగిపడినా కూడా ఘాటు రోడ్లపై పడకుండా ఉండేందుకు పూర్తి చర్యలు తీసుకునేందుకైతే మాత్రం అయితే అధికారులు చర్య తీసుకుని ఇప్పటికే కొంతమేర భాగాన కూడా ఏదైతే మెస్సు ఆకారంలో ఉన్నటువంటి జల్లడను కూడా ఆ కొండ చర్యలు మొత్తాన్ని కూడా పూర్తిగా కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు కూడా మరికొంత కూడా అలాంటి విరగబడకుండా ఇంకా పూర్తిగా ఏదైతే ఈ కొండ చర్యలు విరిగిపడకుండా ఉండేందుకు ఎలాంటి కట్టడి చర్యలు తీసుకుంటే అది ఇంక ఈ కట్టడి చేయొచ్చు అనే దానిపై కూడా అధికారులు అయితే పూర్తిగా నిమగ్నమయ్యారు. దీనికి కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏదైతే సుజనా ఉన్నారో అదేవిధంగా ఆలయ ఈవో అధికారులతో పాటు పాలక మండలి సభ్యులు కూడా దీనిపై కూడా పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇప్పటికే కూడా ఎక్కడైతే ఈ కొండ చర్యలు విరిగిపడుతున్నాయో అక్కడికే అధికారులు అందరూ చేరుకొని కూడా దీనిపై కూడా పూర్తిగా విచారణ చేపట్టారు. సందీప్.